బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పట్టణంలోని నేతన చౌరస్తాలో ప్రతిపక్షాల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం ఘర్షణలతో రణరంగంగా మారింది. నిరసన కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో వివాదం తారస్థాయికి చేరింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మహేష్ భగి గితే నేరుగా రంగంలోకి దిగారు. నేతన్న చౌరస్తాకు భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. నియంత్రణ కోల్పోవడంలో చేసేదేమీ లేక ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ వివాదంతో ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనతో సిరిసిల్ల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పట్టణంలోని నేతన్న చౌరస్తాలో ప్రతిపక్షాల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం ఘర్షణలతో రణరంగంగా మారింది. నిరసన కార్యక్రమంలో భాగంగా ముందుగా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ మరి వారి కార్యకర్తలు అంటే కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ మరి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగడంతో వివాదం తారస్థాయికి చేరింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మహేష్ గితే నేరుగా రంగంలోకి దిగారు. నేతన్న చౌరస్తాకు భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. నియంత్రణ కోల్పోవడంతో చేసేదేమీ లేక ఇరు వర్గాలపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వివాదంతో ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనతో సిరిసిల్ల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత 9 సంవత్సరాల కింద స్థానిక శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అతని బినామీ సంస్థ అయిన గ్లోబరీనా సంస్థ యొక్క నిర్వాహకం వల్ల 3 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళ జీవితాలను కోల్పోయి మరి నిరాశతోటి 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానం అయితే ఇప్పటి వరకు గ్లోబరీనా సంస్థ మీద ఎలాంటి విచారణ చేయలేదు. అదే రకంగా అప్పుడు నిర్వాహకానికి ఎవరైతే బినామీ సంస్థ ఈ గ్లోబరీనా ఉందో, కేటీఆర్ బినామీ సంస్థ, దానికి గాను కేటీ రామారావు గారు నైతిక బాధ్యత వహించి మరి ఇప్పటికైనా ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి 29 మంది విద్యార్థుల కోసం ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా చేద్దామనుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టులో బండి సంజయ్ కుమార్ గారి పేరును భగీరథ్ గారి కేసులో తీసుకురావద్దని చెప్పినా కానీ, ఆర్డర్ ఉన్నా కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాకు వ్యతిరేకంగా మా ముందు ధర్నా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేము శాంతియుతంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పోలీసు వారు దీంట్లో ఎంటర్ అయ్యి మరి ఏకపక్ష నిర్ణయంతో మా మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా ఉండి ఏ రోజైతే ఆ కేసులో ముద్దాయిగా ఉందో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు, మంత్రిగా ఉన్న ఈ కేటీఆర్ గారు రాజీనామా చేయలేదు. జన్వాడ ఫామ్ హౌస్లో ఈ కేటీ రామారావు యొక్క బావమరిది డ్రగ్స్ కేసులో నిందితుగా ఉన్నప్పుడు కేటీ రామారావు ఎందుకు రాజీనామా చేయలేదు? చేసిన కార్యక్రమాలన్నిటికీ పాపాల పుట్ట బయటకు అంటున్నట్టు ఒక్కొక్క పుట్ట బయటకు వస్తుంది. రానున్న రోజుల్లో కేటీ రామారావును సిరిసిల్లాలో తిరగనీయం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అంతానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.